హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి, మనం ఎప్పుడైనా కుకింగ్ ఆయిల్ని ఏదైనా స్టీల్ డబ్బాల్లో కానీ లేదా ఇటువంటి బాక్సెస్లో కానీ వేస్తూ ఉంటాం కదా. అటువంటప్పుడు ఇది మనం ఆయిల్ యూస్ చేసిన తర్వాత ఈ బాక్స్ని కడగవలసి వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు కడిగితే కానీ దీనికి ఉన్న జిడ్డు అనేది పోదండి. దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఈ టిప్ ఫాలో అయ్యి ఆయిల్ వేసిన స్టీల్ బాక్స్ని కానీ స్టీల్ డబ్బాలను కానీ ఇలా క్లీన్ చేసుకుంటే కనుక చిటికలో జిడ్డు అనేది మాయమైపోతుందండి. అసలు సోప్ పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. దీనికోసం ఏం చేస్తారంటే మన ఇంట్లో ఉన్న మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఒక్క స్పూన్ అండి, ఒకే ఒక్క స్పూన్ సరిపోతుంది. నేను ఇక్కడ స్టీల్ బాక్స్లో వేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండి వేసుకుంటున్నానండి. నేను గోధుమ పిండి వేసుకుని మొత్తం అంతా కూడా ఈ పిండిని బాక్స్ మొత్తం అప్లై చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండి ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అస్సలు జిడ్డుదనం అనేది ఏమి ఉండదు. వీడియోలో మీరే చూస్తున్నారు కదండి, జిడ్డు మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా వాష్ చేసుకున్న సరిపోతుంది. కాకపోతే కొద్దిగా నేను విమ్ లిక్విడ్ వేసి వాష్ చేశాను. మనకు బాక్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చి మనం ఉల్లిపాయలు తెచ్చినప్పుడు ఈ విధంగా ఏదైనా బాస్కెట్లో వేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా స్టోర్ చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని ఉల్లిపాయలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా, కొబ్బరి చిప్పల్ని ఇలా నేను 3 ముక్కలుగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల లోపల అడుగు భాగంలో అయితే నేను ఈ కొబ్బరి చిప్పలను అయితే వేసేస్తున్నానండి. ఇలా చేయడం వలన ఉల్లిపాయలకి ఏమైనా తడిదనం లాంటిది ఏమైనా ఉంటే కనుక ఈ కొబ్బరి చిప్పలు అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. దానివల్ల ఉల్లిపాయలు మనకి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అంటే ఇంట్లో ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే కనుక ఎక్కువ రోజులు కొంచెం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది కదండి. అటువంటప్పుడైతే ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనం శారీకి మ్యాచింగ్ అనో లేకపోతే మనకి కొనుక్కుంటూ ఉంటాం కదా. కాకపోతే ఇవి చమ్కీస్ ఉన్నాయండి. ఈ చమ్కీస్ ఏం జరుగుతుందంటే మనం చేతికి వేసుకున్నప్పుడు ఈ మెరుపు మొత్తం కూడా మన హ్యాండ్స్నే ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడు వేసుకున్నా సరే ఈ గాజులకున్న మెరుపు మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం ఏం చేస్తారంటే మన ఇంట్లో ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి. ఆ నెయిల్ పాలిష్ని ఇలా బ్యాంగిల్స్కి చుట్టూ కూడా వేసేసుకోవాలి. అలాగే బ్యాంగిల్స్కి ఇలా మెటల్ ఉంటుంది కదండి. ఈ మెటల్ కూడా అప్పుడప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలన్నా కూడా మనం ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసుకుంటే కనుక మనకు కలర్ అనేది చేంజ్ అవ్వదు. అలాగే చెమ్కీస్కున్న ఈ బ్యాంగిల్కున్న చెమ్కీస్ కూడా మనకి చేతికి అసలు అంటుకోవండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే వేసేసుకోవాలి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో కవర్స్ అయితే ఉంటాయి కదండి. ఇక్కడ నేను క్లాత్ కవర్ని తీసుకున్నాను. మీరు ఏ కవర్ తీసుకున్నా పర్వాలేదు. ఇలాంటి ఒక కవర్ తీసుకుని మన ఇంట్లో ఉన్న చీపురికి అయితే ఈ కవర్ని అయితే పెట్టేసుకుని కవర్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు హెల్ప్ అవుతుందో మీకు చెప్తాను. సాధారణంగా మనం ఇంట్లో తలదూకున్నప్పుడు మన హెయిర్ అనేది కింద పడిపోతుంది కదండి. అంటే మూలన హెయిర్ అనేది ఉంటుంది. మనం చీపురుతో తుడిచినప్పుడు ఏం జరుగుతుందంటే చీపురులోకి వెళ్ళిపోయి అది అలాగే ఉండిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా చీపురికి ఏదైనా కవర్ తొడిగి మనం అలా హెయిర్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక చీపురు అనేది ఎప్పుడూ నీట్గా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి ఏదైనా దలసరిగా ఉన్న క్లాత్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే టవల్ని తీసుకున్నానండి. టవల్ని తీసుకుని ఇలా ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తున్నాను. అంటే మనం తీసుకునే క్లాత్ బాగా హీట్గా అవ్వాలండి. అలా హీట్గా అయిన తర్వాత ఐరన్ బాక్స్ పక్కన పెట్టేసేయండి. మనం ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా ఎగ్స్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటామండి. ఈ స్టోర్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే బాయిల్ చేస్తే కనుక అవి బాయిల్ అవ్వడానికి అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. దానివల్ల గ్యాస్ కూడా ఎక్కువ అవుతుందండి.
అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఏదైనా టవల్ తీసుకుని ఐరన్ బాక్స్తో బాగా హీట్ అయ్యేలాగా ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న ఈ ఎగ్స్ని ఇందులో పెట్టేసుకుని ఒకసారి ఇలా క్లోజ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచితే కనుక ఆ ఎగ్స్లో ఉన్న కూలింగ్ అయితే పోతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా కూలింగ్లో ఉన్న ఎగ్స్ అయితే నార్మల్ టెంపరేచర్లోకి వస్తాయి. ఇలా వచ్చిన ఎగ్స్ని మనం ఉడకబెట్టుకోవడం వల్ల మనకి అవి త్వరగా బాయిల్ అవుతాయి, గ్యాస్ కూడా వృధా అవ్వదు. నెక్స్ట్ టిప్ వచ్చి మా ఇంట్లో నేను ఎప్పుడూ కూడా రైస్ని కుక్ చేయడం కోసం ఎక్కువ కుక్కర్ అయితే యూస్ చేయనండి. ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు మాత్రమే వాడతాను. ఎక్కువైతే ఇలా గంజి వార్చి వండుతానండి. ఇలా ఉన్నప్పుడు రోజు ఏం జరుగుతుందంటే ఆ గింజ అనేది పైకి పొంగి బర్నర్స్లో కూడా వెళ్ళిపోతుందండి. అంటే గ్యాస్ స్టవ్ అంతా కూడా అయిపోతుంది. దానివల్ల నాకు క్లీనింగ్ అనేది చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇలా అన్నం వండిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదండి. అందుకోసమని నేను ఈ టిప్ అయితే ట్రై చేశాను. ఏం లేదండి, ఒక చెక్క గరిటెని ఇలా పెట్టేసుకుంటే కనుక ఈ గింజ అనేది పై వరకు పొంగుతుంది కానీ కిందకైతే అస్సలు పడదండి. ఇలా గంజి వార్చి అన్నం వండే ప్రతి ఒక్కరూ కూడా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. చూస్తున్నారు కదండి, గంజి అయితే కిందికి అస్సలు పడలేదు, అలా పైనే పొంగుతుంది, లోపలే అన్నం అనేది కుక్ అవుతూ ఉంటుంది. టిప్ వచ్చి మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ జీన్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదండి. ఈ జీన్ ఫ్యాన్స్వి బటన్స్ కానీ లేదా బటన్స్కి పెట్టుకునే హోల్స్ కానీ మనకి పెద్ద అయిపోతాయి. అటువంటప్పుడు బటన్ అనేది లూజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు నార్మల్ సూత్తో దీన్ని స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ సూది అనేది ఇందులోకి దిగడం చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు దీనికోసం నేను ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఈ జీన్స్ ప్యాంట్ దలసరిగా ఉండడం వల్ల ఈ సూది అనేది ఇందులో దిగడం అయితే కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేసి చూడండి. దీనికోసం మన ఇంట్లో వాడే ఏదైనా సబ్బుని తీసుకుని ఈ సూదిని ఇందులో గుచ్చి తర్వాత జీన్ ప్యాంట్కి స్టిచ్ చేస్తే కనుక చాలా ఈజీగా జీన్ ప్యాంట్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఇలా సబ్బులో గుచ్చి చేయడం వల్ల సూది సాఫ్ట్గా అవుతుంది కదండి, అందువల్ల మనకి చాలా ఈజీగా అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా అయితే మన సూది యువతలకు వచ్చేసిందో. ఈ టిప్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.